రెవెన్యూ డే సందర్భంగా కర్నూలు జిల్లా పెదకడబూరు మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నర్వా రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలో ఓ వ్యక్తి భారీ స్థాయిలో రెవెన్యూ స్కామ్లో భాగంగా నకిలీ సర్టిఫికెట్లు, పట్టాలు, పాస్బుక్లు జారీ చేస్తున్నాడని ఆరోపించారు. ఆ వ్యక్తి వద్ద తహసీల్దార్, ఆర్ఐ, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ల సీల్స్ సహా ప్రభుత్వ అధికారుల సీల్స్ సైతం ఉన్నట్లు తెలిపారు. 10,000 రూపాయలు చెల్లిస్తే కేవలం 10 నిమిషాల్లో నకిలీ సర్టిఫికెట్లు, మాన్యువల్ పాస్బుక్లు ఇచ్చే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇలాంటి మోసపూరిత కార్యక్రమాల్లో పాల్గొంటున్న వ్యక్తిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు మోసపూరిత వ్యక్తుల మాటలు నమ్మకుండా తమ సమస్యల పరిష్కారానికి నేరుగా తహసీల్దార్ను కలవాలని సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గీత ప్రియదర్శిని మాట్లాడుతూ, రైతులు ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే వాటిని మా దృష్టికి తీసుకురావాలి. రెవెన్యూ శాఖ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికార ప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ ఘటనపై గ్రామ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అధికారుల స్పందనపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అంతేగాని పనులు చేసేటువంటి మధ్య దళారులకు మీరు అవకాశం ఇవ్వద్దండి. ఈ మధ్య దళారీ వ్యవస్థ ఎంతవరకు పోయిందంటే, ఈరోజు మనం చెప్పుకోవాలి, వాస్తవాలు చెప్పుకోవాలి. మా గ్రామంలోనే ఒక నాయకుడు వాళ్ళ ఇంట్లోనే విఆర్ఓసీలు, ఎంఆర్ఓసీలు, ఆర్ఐసీలు, తహసీల్దార్ సీలు, కలెక్టర్ సీలు, సబ్ కలెక్టర్ సీలు అన్ని కూడా తయారు చేసుకొని ఎవరికి పొజిషన్ సర్టిఫికేట్ కావాలంటే పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాడు, ఎవరికి ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు ఇస్తాడు, ఎవరికి ఏం సర్టిఫికేట్, పొజిషన్ సర్టిఫికేట్లు కానీ వాడి భూమి పట్టాలు కానీ డీ నమూనా పట్టాలు కానీ ఏం కావాలంటే వినియోగిస్తారు. ఈయన వస్తే మనకు 1000 ఖర్చు అవుతుందేమో కానీ మనకు 10,000 ఇస్తే నిమిషంలో చేసిస్తాడు. ఆ రకంగా ఎందుకు పనికిరాని వాడు ఈరోజు కోట్లు సంపాదించినాడు. మరి అలాంటి వారి మీద ఎంక్వైరీ లేదు, అలాంటి వాళ్ళ నియంత్రణ లేదు. మరి అలాంటి వాళ్ళు నియంత్రించిన బాధ్యత కూడా దయచేసి మొన్న ఒక వ్యక్తి రెవెన్యూ శాఖ వాళ్ళు బెదిరిస్తున్నాడు, రెవెన్యూ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, రెవెన్యూ శాఖ పైన తప్పుడు కేసులు పెడుతున్నారంటే దయచేసి రెవెన్యూ శాఖ వాళ్ళు వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి, వాళ్ళ ఆత్మీయతలు పక్కన పెట్టి, వాళ్ళ ఆస్తులు పక్కన పెట్టి సర్వస్వం మనకే దారి పోస్తూ అనునిత్యం మనం సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి, అలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎందుకంటే ఈరోజు ఎవరైనా పెద్దకడబూరు మండలం రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ కేసులు పెడతారు, ఇబ్బందులు పెడతారని చెప్పి. ఒకప్పుడు పెద్దకడబూరు మండలంకి వచ్చి పెద్దకడబూరు నుంచి రిటైర్ అయ్యో ట్రాన్స్ఫర్ అయిపోయేవాళ్ళు ఎంతో బాధపడుతున్నవాళ్ళు. ఎందుకంటే ఇంతమంది మనుషుల మధ్య మేము ఇన్నో సేవలు అందించాం, ఇంతమంది యొక్క ప్రేమాభిమానాలను మేము పొందాం, ఇంతమంది యొక్క గౌరవాన్ని మేము స్వీకరించాం. ఇంతమంది గ్రామాన్ని వదిలి మనం ఏ రకంగా బయటకు వెళ్ళాలి అని చెప్పి బాధపడేవాళ్ళు. కానీ కొంచెం దాంట్లో ఏమవుతుందంటే దళారీ వ్యవస్థ ఎక్కువై, బెదిరింపులు ఎక్కువై, పార్టీలు ఎక్కువై, కుల సంఘాలు ఎక్కువై ఈ రకంగా మనం ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మండల నాయకులు అయితేనే, మండల ప్రజలు అయితేనే, మీ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకోవడం ఏంటంటే, రెవెన్యూ శాఖ వాళ్ళని కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టదండి. మనకి పేచీలు ఉంటే మనం చూసుకుందాం. అన్నదమ్ములు పేచీలు ఉంటాయి. మీ అన్న దగ్గర చూసుకో, నీ పెద్దనాన్న దగ్గర చూసుకో, మీ చిన్న దగ్గర చూసుకో. అంతేగాని మధ్యన విఆర్ వాళ్ళని, ఎంఆర్ వాళ్ళని, ఆర్ఐల్ని, తహసీల్దార్ని ఇరికించే కార్యక్రమాలు చేయొద్దండి. అలాంటివి చేస్తే ఇంత మాత్రం మంచిది కాదు. ఎలాంటివి చేస్తే ఎలాంటి పరిస్థితులు కూడా సహించే సమస్య లేదు. దయచేసి చెప్తున్నా, మనమంతా కూడా సహకరించాలి, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ రోజు మన గ్రామానికి ఎవరైనా రావాలంటే భయపడుతున్నారు, మన మండలానికి ఎవరైనా రావాలంటే భయపడుతున్నారు. ఈరోజు ఎవరైనా ఈ పెద్దకడబూరు అంటే ఒక పనిష్మెంట్ ప్లేస్ గా తయారైంది. కానీ అట్లా కాకుండా దయచేసి మిమ్మల్ని అంతా కూడా నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నా. రెవెన్యూ శాఖ వాళ్ళు మీ మిమ్మల్ని చక్రబంధాన్ని మనమందరూ కూడా రెవెన్యూ శాఖకు మనము అనినిత్యము అండదండలు అందిస్తూ ఏమైనా సమస్యలు వస్తే మనము పరిష్కారం చేసుకుందామండి. ఆ రకంగా ఉంటే ప్రతిదీ ఇద్దరు అన్నదమ్ములు కొట్టాడిపోయి ఈ రెవెన్యూ రీసర్వే తర్వాత చాలా సమస్యలు ఎక్కువైనాయి. ఒకరికి భూమి ఎక్కువైంటుంది, ఒకరి భూమి తక్కువైంటుంది. తక్కువైనాడేమో వదులుడు, తక్కువైనాడు కావాలంటాడు, ఎక్కువైనటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓ ఆఫీస్కి రాడు. కాబట్టి దయచేసి మేడం గారు చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఏం చెప్తారంటే, మీరు వాడిని పిలుచుకురండి, మీ సమస్య పరిష్కారం అవుతుంది అంటాడు. వాడు భూమి ఎక్కువ వెళ్తుంది. కాకపోతే ముఖ్యంగా కొంతమందిని మనము ఇది చేయాలి కాబట్టి అలా ఇచ్చాము. అంతేగాని ప్రతి ఒక్కరూ అందరూ కూడా బాగా పనిచేసే వాళ్ళే ఉన్నారండి. దండాతో ఘనంగా సన్మానం చేస్తున్నారు. దాన్ని మీరందరూ సపోర్ట్లతో ఎంకరేజ్ చేయాలి. దండతో కూడా ముఖ్య అతిథులకి మా ఆర్ఐ గారు ఇప్పుడు
సన్మానం చేస్తారు. విక్రమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ గాయత్రి మా మేడం గారికి, మా తహసీల్దార్ గాయత్రి గారు సన్మానం చేస్తున్నారు పూలమాలతో. మా ఆర్ఐ గారు మల్లికార్జున సార్ గారికి, అదేవిధంగా మా విఆర్ఓ గారు కూడా సన్మానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. సర్టిఫికేట్తో ఉత్తమ ఉద్యోగిగా, అదేవిధంగా మా ఆర్ఐ జెర్మియా గారిని, విధంగా మా జూనియర్ అసిస్టెంట్ బి శ్రీనివాసులు గారు, జూనియర్ అసిస్టెంట్ బి శ్రీనివాసులు గారు, మా ఆఫీస్కి ఇంకొక ముఖ్యమైన పరిశ్రమలు, మన సిన్సియర్ నుంచి రాత్రి 10 గంటల వరకు మీరు ఎప్పుడు ఫోన్ చేసి